సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ గురువారం నీ కోసం తెచ్చిన సాయి ప్రసాదం కాదనకుండా తీసుకో తల్లి. ఊహించని అద్భుతం నీ కంట పడుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ గురువారం నాడు బాబాగారు తెచ్చిన సాయి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరిద్దాం. అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకొని ఆహ్వానిద్దాం. ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యలను చూసి ఉంటాం. ఆ సమస్యలను పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుని ముందు వేడుకుంటూ ఉంటాం. కానీ అంతటి శక్తి లేకపోయినా అంతా ఆ భగవంతుడే దిక్కు అంటూ మనం ముందుకు సాగుతాం. ఎందుకు అంటే భగవంతుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు అన్న నమ్మకం. అసలు మనం నమ్ముకున్న బాబా ఎప్పుడైనా మనల్ని మోసం చేస్తాడా? చేయడు. ఎందుకంటే నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకు అండగా ఉండి ఏదైనా సరే ఎంతటి ఆపద వచ్చినా రక్షిస్తూ మనల్ని సంతోషపరుస్తారు. ఈరోజు కష్టం వచ్చింది అని భగవంతుణ్ణి నిందించడం తప్పు. ఈరోజు గురువు స్థానంలో ఉండి మనకు ఎంతో హితబోధన చేస్తున్నారు బాబాగారు. మరి బాబాగారు మనకు అందిస్తున్న ఇంత గొప్ప నీతిని మనం అర్థం చేసుకుని మన జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా మన జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు మాత్రం బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం నువ్వేమీ తాపత్రయపడకు. ఎందుకంటే నిన్ను ఏడిపించిన వారు రేపటి రోజున వారు కూడా ఏడవక తప్పదు. భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు. నువ్వు ఈరోజు కలత చెంది కూర్చున్నావు, ఈ బాబా మీద అలిగినావు, బాబా ఏమీ చెయ్యట్లేదని చూస్తున్నావు, కానీ బాబా కేవలం నీ కోసమే తప్పిస్తున్నాడు. నా బిడ్డ ఎందుకు ఇంత ఆందోళనలో ఉంది, అసలు ఎందుకు ఇన్ని అవస్థలు పడుతుంది, అర్థం చేసుకునే స్థితిని దాటిపోయింది. తల్లి, నువ్వు వీటినన్నింటినీ మర్చిపో, హాయిగా నిద్రపో. ఈ గురువారం నాడు ఈ బాబా తెచ్చిన సందేశం విని అర్థం చేసుకో. నీ కష్టం కడతీరే రోజు వస్తుంది. బాధపడవద్దు. ఓపికతో ఎదురుచూడు. ఓర్చుకొని చూస్తే అంతా నీకు శుభమే కలుగుతుంది. ఒక మనిషికి ఇవ్వవలసిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా కూడా వాళ్ళు తీసుకోవడానికి నీ దగ్గర ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా, దానిని ఒక్కసారి దూరం చేసుకుంటే మళ్ళీ నీ దాకా ఎవ్వరూ రాకపోవచ్చు. తల్లి, నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే కనిపిస్తాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే మనుషులం కదా. తల్లి, నువ్వు ఎదుటి వారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచివాళ్లమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. మరి నువ్వు ఎంత కాదన్నా అవునన్నా కొన్ని బంధాలు మనల్ని విడిచి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ బంధంతో అంత గొప్పగా మనకు సంబంధం ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని అంత చక్కగా చూసుకోవాలి. రేపటి రోజున వచ్చే సంతోషం చూసి నువ్వు మురిసిపోతావు. ఎందుకంటే తల్లి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా ఆనందపరుస్తూ ఉండు. ఎప్పుడైనా సరే నీ మాటలతో మాత్రం బాధ పెట్టవద్దు. అలా చేస్తే నువ్వు నీ సాయికి దూరం అవుతావు. సాయిని బాధ పెట్టినట్లే. తల్లి, బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం కూడా ఉండాలి. ప్రేమలు కావాలి అనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలి అంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా
బంధంలో బలం లేకుండా పోతుంది. నువ్వు అంత గొప్పగా నీ బంధాలను నిలుపుకునే శక్తిని కల్పించుకోవాలి. ఈరోజు ఈ సాయి నీకు ఇంత గొప్ప సందేశం ఇస్తున్నాడు. తల్లి, నువ్వు అవునన్నా కాదన్నా ఈ సాయి మాత్రం నీకు సదా తోడుగా ఉంటాడు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా సరే ఈ సాయి ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ వస్తాడు. ఎప్పుడైనా ఒక కష్టం వచ్చింది కదా అని నువ్వు నన్ను ఎంత దెప్ప పొడిచినా కూడా ఈ సాయి నిన్ను సదా రక్షిస్తూనే ఉంటాడు. తల్లి, నీకు రాబోయే సంతోషం అంతా ఇంత కాదు. వచ్చే ఆనందం చూసి ఆశ్చర్యపోతావు. ఒక అద్భుతం జరగబోతుంది. కాస్త ఓపికతో ఎదురుచూడు. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక నెరవేరబోతుంది తల్లి. ఇక ఏ విషయంలోనూ అంత దీర్ఘంగా నువ్వు ఆలోచించే అవసరం లేదు. తమకు కష్టం వస్తే కష్టాలు మంచివాళ్లకే వస్తాయి అంటారు. అంతే తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అని మాత్రం అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు. ఈరోజు నీకు కష్టం వచ్చింది కదా అని ఈ రకంగా నువ్వు బాధపడితే రేపటి రోజున ఇంకొకరి జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు సానుభూతితో ఒక మనిషిలాగా ఆదరించాలి. అంతే తప్ప ఇవి చేసుకున్న కర్మలే అంటూ వారిని దెప్పిపొడవకూడదు. తల్లి, ఏ కష్టమైనా ఏ సంతోషమైనా అందరి జీవితాలలోనూ రావాల్సిందే, పోవాల్సిందే. ఎంత చేసుకుంటే అంత పుణ్యం. ఎంత ఆనందంగా ఉన్నా ఎవరైతే గుర్తొచ్చి నీకంట కన్నీరు వస్తుందో వాళ్ళని మర్చిపోకూడదు. ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఎవరైతే గుర్తొచ్చి నీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళని వదులుకోకూడదు. అంతటి ఆనందాన్ని కలిగించే వారిని మాత్రం నువ్వు సదా గుర్తుపెట్టుకోవాలి. మట్టిలో ఎన్ని క్రిములున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్ట దైవాన్ని మాత్రమే చూస్తారు. అలాగే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి, చెడును కాదు. అది గుర్తుపెట్టుకో తల్లి. అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా బ్రతుకుతుంది. కానీ వారి మాట తీరు వల్లే వారి జీవితం ఆ విధంగా తయారవుతుంది. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. తల్లి, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. ఈ సాయి ఏది చెప్పినా చేస్తాడు. నీ మనసులో ఉన్న ఆవేదనని తగ్గించడానికి నీకు ఈరోజు ఈ సందేశం ఇస్తున్నాను. తల్లి, నీకు ఎంత కష్టం వచ్చినా సరే ఈ సాయి నామస్మరణం చేస్తూ ఉండు. నీలో ఉన్న అహం తగ్గిపోతుంది. నీకు ఎప్పుడూ ఈ సాయి రక్ష ఉంటుంది. సాయి ఎప్పుడు నీలో ఉన్న సద్గుణాలను బయటపెడుతూ ఉంటాడు. చిరునవ్వు, మౌనం ఈ రెండూ కూడా గొప్ప ఆయుధాలు తెలుసా తల్లి. చిరునవ్వుతో చాలా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు. ఎవరైనా నిన్ను బాధ పెట్టాలని చూసినా కూడా మౌనంగా సహిస్తూ వెళ్ళు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. నువ్వు మౌనంగా ఉండు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు తల్లి. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే అవి తెలిసి వస్తాయి. లేదు అంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనుగాను అనిపిస్తాయి. కాబట్టి ఏదైనా సరే అనుభవిస్తేనే అనుభవం అవుతుంది. నువ్వు నీ జీవితంలో ఎన్నో గుణపాఠాలను నేర్చుకోవాలి. భగవంతుడు పెట్టే పరీక్షల్లో నువ్వు నెగ్గాలి. ఎందుకంటే అవన్నీ నీ జీవితానికి గొప్ప పాఠాలు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి తల్లి. కాబట్టి ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఒక చెయ్యి వెయ్యి. నీ చేతనైనంత సహాయాన్ని అందిస్తూ ఉండు. అప్పుడు నీ విలువ పెరుగుతుంది తల్లి. ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడకు. అందరితోనూ స్నేహంగా ఉండు. ప్రేమతో వ్యవహరించుకో. అందరినీ సమానంగా చూడు, సంతోషపరచు. అంతేకాని ఎవ్వరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టవద్దు.
తల్లి, ఎప్పుడు ధర్మాన్ని సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండు. సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో దాయడమే. అది ఎప్పటికైనా సరే భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరి తన ఉనికిని చాటుకుంటుంది. అంత గొప్పది సత్యం అంటే. ఒకప్పుడు ఇల్లు చిన్నగా, కుటుంబాలు పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఇల్లు పెద్దదిగా ఉంటుంది, ఇంట్లో మనుషులే ఉండట్లేదు. మరి నీ జీవితంలో నీకు ఏం కావాలి? అసలు నీ మనసుకి ఆనందం కలగాలి అంటే ముందు నీకు కావాల్సింది ఏంటి? అది గుర్తుపెట్టుకో తల్లి. బంధాలు, బంధుత్వాలు ఎప్పుడూ నిన్ను ఆనందపరిచేలా ఉండాలి. నిన్ను ఎప్పుడు బాధ పెట్టేలా ఉండకూడదు. నీ చుట్టూ ఉన్నవారు అలా ఉంటే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న మనుషులు స్వార్థంతో నిండిపోయి ఉన్నారు. ఒక స్త్రీకి పెళ్ళైతే ఎవరో తెలియని ఇంటికి వెళుతుంది, అది గొప్ప విషయం. అదే పురుషుడికి పెళ్ళైతే ఎవరో తెలియని స్త్రీకి ఇల్లు మొత్తం అప్పచెబుతాడు, ఇది ఇంకా పెద్ద గొప్ప విషయం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవాలి. ఒక ఇల్లు, సంసారం, జీవితం చక్కగా సాగుతుంది అంటే ఆ ఇంట్లో ఇల్లాలు అందరినీ చక్కగా చూసుకుంటూ చాకచక్యంతో తన జీవితాన్ని గడుపుతుంది అని అర్థం. పరమశివుడు అంతటి వాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడు అంతటి వాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. అలాంటిది మనం మనుషులం కదా, కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు తల్లి, తర్వాత తల్లి లాంటిది. అందుకే దేవుళ్ళు సైతం వారి భార్యలకు అంతటి విలువనిచ్చారు. ప్రతి మనిషి, ప్రతి ఇంట్లో కూడా తన భార్యకి ప్రతి మగాడు విలువనివ్వాలి. తల్లి, నువ్వు నీ జీవితంలో ఏదైనా ఒక బంధం కోల్పోయావు అనుకుంటే తప్పకుండా అది తిరిగి ఇచ్చే బాధ్యత ఈ సాయిది. ఈ సాయి మీద నమ్మకం ఉంచు. నీ భర్తని తిరిగి నీ వద్దకు చేర్చే బాధ్యత నాది. నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. సాయి మీద నమ్మకంతో సాయి చెప్పినట్టుగా నడుచుకుంటున్నావు. తల్లి, డబ్బుతో కొనలేనివి రెండున్నాయి. మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి కష్టం. ఇవి నువ్వు శాశ్వతంగా, నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునే రెండు మాటలు. ఇవి నీలో ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండు. తల్లిని, తండ్రిని ఎప్పుడు ఆనందపరుస్తూ ఉండు. వారిని బాధపెట్టే మాటలు మాట్లాడకు. ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు, స్నేహాన్ని మించిన బంధం లేదు అని ఊరికే అనలేదు. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి వచ్చేది స్నేహితుడు. ఎందుకంటే బంధాలు మనకెప్పుడూ కూడా అన్యాయమే చేస్తాయి. ఎందుకంటే చుట్టూ ఉన్న బంధాలు ఎప్పటికీ మనకు దగ్గర కాలేవు. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నువ్వు గొప్ప ప్రయోజకుడివి అయినా కాకపోయినా సరే, నిన్నుగా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే. కాబట్టి తల్లిని మాత్రం చక్కగా జాగ్రత్తగా కాపాడుతూ రావాలి. ఎందుకంటే కృష్ణుడంతటి వాడే తల్లిని ఎంత చక్కగా ఓదార్చాడో మనకు పురాణంలో తెలుస్తుంది. తల్లి, మన కన్నవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండకపోవచ్చు. కూతురు కూడా ఏదో ఒక రోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు కూడా చూస్తాడన్న నమ్మకం కూడా లేకపోవచ్చు. ఒక్క భార్య మాత్రమే కష్టం సుఖంలో మనతో పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే అన్ని విషయాలలోనూ భర్తకు తోడుగా ఉండేది, చివరి దాకా ఉండేది భార్య. కాబట్టి ప్రతి మనిషి ఇది గమనించాలి. విలువలతో కూడిన విద్య, సంస్కారం నేర్పే గురువులు, సంస్కృతిని అలవరించే తల్లిదండ్రులు, మంచి వైపు నడిపే స్నేహితులు ఉంటే ఏ వ్యక్తి జీవితమైనా ఉన్నత శిఖరాలకు చేరుతుంది. తల్లి, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి గమనించు. మరకలు పడకుండా, అద్దాలు మచ్చలు లేకుండా జీవితాలు ఉండవు తల్లి. మరకలు తుడిచివేయాలి, మచ్చలను మార్చేయాలి, ముందుకు సాగిపోవాలి. అంతే జీవితం. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకోకూడదు. కాబట్టి అలా బ్రతికి నువ్వు చూపించాలి. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు తల్లి, దాని ఖరీదు జీవితమంతా. కాబట్టి సంతోషంగా నువ్వు బ్రతకాలి అన్న ప్రతి క్షణం ఈ సాయి నామస్మరణం చేస్తూ నువ్వు ఆనందంగా గడుపు. ఎందుకంటే గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడవద్దు. జరగబోయేవి
ఏం జరుగుతాయి అన్నది తలుచుకొని ఏడవకు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏం అనుభవిస్తున్నావో అది మాత్రమే నిజం, సత్యం. కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న దాని గురించి మాత్రమే ఆలోచించు. అలాగే దానికి తగిన పరిష్కారం భగవంతుని ముందు కూర్చుని అడిగి చూడు. ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది. ఈరోజు నా బిడ్డ నా కోసం నైవేద్యం తయారు చేసి ఉంచింది కాబట్టి నీ కోసం నా బిడ్డ బాధపడకూడదు అన్న సంతోషంతో నేనే పరిగెత్తుకుంటూ నీ దాకా వచ్చాను తల్లి. తల్లి, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. ఈ సాయి నువ్వు చెప్పిందల్లా ఊకొట్టాడు కాబట్టి నువ్వు ఇక నిశ్చింతగా పడుకో. ఈ గురువారం నాడు నీకు మంచి సందేశం ఇచ్చాను. ఒక అద్భుతం జరగబోతుంది. ఈరోజు నేను చెప్పినట్టుగా ఈ సాయి నైవేద్యం అందుకున్నావు. ఇక ఆనందంగా ఉండు తల్లి. తల్లి, నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా నేను చెప్పినట్టుగా నడుచుకో. నీ జీవితం బాగుంటుంది. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలెత్తినా విజయాన్ని నువ్వు సాధించలేవు. కష్టపడు, పైకి రా. అదృష్టాన్ని నమ్ముకోవద్దు. అదృష్టం తలుపులు తప్పకుండా భగవంతుడే తీస్తాడు. నువ్వు ముందు కష్టపడుతూ పైకి రావాలి. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకున్నంత కాలం నిన్ను ఆ భగవంతుడు ఓడనివ్వడు తల్లి. ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది గుర్తుపెట్టుకో తల్లి. ఈ మాటలు నీకు బోధపడినాయనుకుంటా. ఈ సాయి ఇచ్చిన సందేశం నీకు అర్థమైందనుకుంటా. ఇప్పటికైనా మారి చూడు, జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారు. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.